ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు 2024 జరగబోతున్నాయి. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఈ ఎలక్షన్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే గత 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనలోని నాయకుల్ని మనం ఎన్నుకుంటూ, మన మధ్య తిరిగే వ్యక్తుల్ని, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళని మనం ఎన్నుకుంటూ, వీళ్ళలో కొంతమంది ఎదవలు రావచ్చు. డబ్బు ఇన్ఫ్లుయెన్స్, మతం, కులం ఇన్ఫ్లుయెన్స్‌లో ఎవరో ఒకరు కాదంటలే. కానీ మన నాయకుడిని, మన మధ్యలో ఉన్నవాడిని ఒకడిని ఎన్నుకుంటున్నాం. వాడు మంచోడో ఎదవో. కానీ ఒక వికృత క్రీడ, ఈ ప్రజాస్వామ్యానికి పెనుముప్పైన ఒక వికృత క్రీడకి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారు. అదేంటంటే ఒక కార్పొరేట్ ఎలక్షనీరింగ్ తీసుకొస్తున్నారు. ఎవడో ఒక టీమును, ఐపాక్ టీముని పట్టుకొచ్చి ఇక్కడున్న నాయకుడిని చాలా సింపుల్‌గా ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్‌ఫర్, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్. మన మధ్య ఉండే నాయకుడు కాకుండా అపాయింటెడ్ నాయకుడు. వీళ్ళకి ఈయన చెప్పే విషయం కూడా ఏంటంటే, నీ మొఖం చూసి ఎవడేస్తాడు ఓట్లు? అంతా నన్ను చూసి కదా ఎలక్షన్ జరిగేది. నువ్వు వెళ్ళిపోయి కంటెస్ట్ చేయి అక్కడ. నీకు సీట్ లేదు. వాడొచ్చి ఆడ పోటీ చేయి, ఈడొచ్చి ఈడ పోటీ చేయండి. మన మధ్య ఉండేవాడు మన నాయకుడు కాకపోతే ఇలాంటి క్రీడ సక్సెస్ అయితే రేపు ఇది కార్పొరేట్ ప్రజాస్వామ్యం అయిపోతుంది. డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలు వస్తారు, అక్కడ డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కుంటారు, పోటీ చేస్తారు, దోచుకుంటారు. వాడిని అడగటానికి కూడా ఉండదు. వాడు సింపుల్గా చెప్తాడు, నువ్వు నా ముఖం చూసి ఓటేసావా? ఈ రోజున రాజకీయ నాయకులు కొంతలో కొంత భయపడుతున్నారంటే 5 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి ఓటు అడగాలి అనే భయంతోనే. నేను ఇక్కడ పోటీ చేస్తానో లేదో నాకు తెలియకపోతే, ఇది నాకు సీట్ ఇస్తారో లేదో నాకు తెలియకపోతే, అసలు ఈ చుట్టుపక్కల ఉన్న జనాలు నా వాళ్ళు కాకపోతే, నా సొంత ఊరోళ్ళు, నా నియోజకవర్గం వాళ్ళు కాకపోతే, ఇంకా ఎలాంటి పరిస్థితుల్లోకి ప్రజాస్వామ్యం నెట్టివేయబడుతుంది? ఒక్కసారి చదువుకున్న మేధావులు, సమాజాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినారు. మీరు ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వికృత క్రీడ, డబ్బు, మద్యం, ఈ ప్రలోభాలు, అసలు నాయకుడు అనేవాడు ఎవడో మనకి ముఖం తెలియని వాడు అపాయింట్ అయ్యి మన ముందుకు వచ్చి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేవాడిని కనుక పైన ఉన్న వాడిని చూసి మనం వీడికి ఓట్లు వేసాము అంటే రాబోయే పరిస్థితులు ఇంకా ఘోరంగా తయారవుతాయి. ఇదే కరెక్ట్ అనుకునే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో ఇలా జరగకూడదు. దయచేసి ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఇలాంటి వికృత క్రీడల్ని ఆపే ప్రయత్నం చేయండి. మీ నాయకుడు అనేవాడు మీ మధ్య ఉండేవాడు కావాలి, మన మధ్య ఉండేవాడు కావాలి, మనవాడు కావాలి. ఎక్కడో నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాడో లేదా ట్రాన్స్ఫర్ల మీద వచ్చినాడో కాదు. ఎందుకంటే వాడు డే ఇన్ డే అవుట్ ఈ నియోజకవర్గ సమస్యలకు వాడికి తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి. అన్నీ ఉన్నవాడే ఏమీ చేయలేకపోతున్నాడు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఊడు పెడితే కరెక్ట్ కాదు. అసలు ఈ గవర్నమెంట్స్ మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుతూ మన సంపదని పెంపొందించి ముందుకు తీసుకెళ్ళగలగాలి. సంక్షేమాన్ని ఎవడు తప్పనడు. మరి ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. 65 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత ఏది చేసుకోలేని అవసాన స్థితిలో ప్రభుత్వం చేస్తున్న సాయం నిజంగా చాలా గొప్పది. ఆత్మాభిమానంతో బతకగలుగుతున్నారు వీళ్ళు. కానీ ఒకసారి ఆ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ ఆలోచించండి. మీకు పెన్షన్ చాలా ముఖ్యం, మీకు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు 4,000 చేస్తానంటే నేను సంతోషపడ్డాను నిజంగా. ఎందుకంటే పెరిగిన ఖర్చులు, ఆరోగ్య సమస్యలు అని. కానీ మీ మనవడో, మీ మనవరాలో, మీ కొడుకో, ఆడి కొడుకో మీ కళ్ళ ముందు బతికితే ఒక 25,000 రూపాయలు, 30,000 రూపాయలు నెలకి సంపాదించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా? ఎంతమంది వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు మనవలు, మనవరాళ్ళు మీ ఇంట్లోనే బతుకుతున్నారు ఓ 30,000-40,000 సంపాదించుకుంటూ? ప్రతి ఒక్కరూ హైదరాబాద్కో, మద్రాసుకో, బెంగళూరుకో వలసపోవాలి. ఏదో దగ్గర టౌన్కో. మన పిల్లలు మన ముందు బతికే పరిస్థితి లేదు. అది మారాలి. మన కుటుంబం ఆర్థికంగా పరిపూర్ణంగా తయారవ్వాలి అంటే అభివృద్ధి జరగాలి, సంపద సృష్టి జరగాలి, ఉద్యోగాల కల్పన జరగాలి. అది ఈ రాష్ట్రానికి మరి ముఖ్యం. మరి ముఖ్యంగా మన రాజధాని కనుక అభివృద్ధి ఆగకుండా ఉన్నడితే నిజంగా ఇలాంటి జరిగి ఉండేది. అది జరగలేదు. ఎందుకంటే వీళ్ళకి అభివృద్ధి అవసరంలే. ఒక్కసారి ఆలోచించండి. పెన్షన్దారులందరూ మనం పెన్షన్ తీసుకుంటూ సగౌరవంగా బతుకుతూ మన మనవడు, మనవరాలు, మన కొడుకులు మన ముందు బతికే ఇలాంటి ప్రయత్నాలు సిన్సియర్గా చేసే ప్రభుత్వాలను ఎన్నుకోండి. సంక్షేమం ముఖ్యమే, అభివృద్ధి దానికన్నా ముఖ్యం. ఈసారి వేయబోయే ఓటు
మన అభివృద్ధికి, మన రాష్ట్ర పురోగతికి, మన నియోజకవర్గ తలరాతలు మారటానికి, ఈ దేశం ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళటానికి వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లక్ష్మీ నరసింహ అయిపోతే.